పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శాస్త్రులు. ప్రియులారా, శాస్త్రులు పరిశుద్ధ లేఖనాలను నకలు వ్రాసేవారు. వారి నోటితో చెప్పబడిన ధర్మశాస్త్రాన్ని లిఖితపూర్వక విధానంలో పాత నిబంధనను నమ్మకముగా అందించారు. యూదులు బబులోను చెరకు వెళ్ళిన సమయంలో ఎజ్రా శాస్త్రునిగా ఉన్నాడు. అతడు దైవభక్తి గలవాడు. శాస్త్రుని కర్తవ్యం యోగ్యమైనది, కానీ లేఖనాలను వ్రాసే పని కంటే మించి వెళ్ళినందుకు యేసు తన రోజుల్లోని శాస్త్రులను తరచూ గద్దించాడు. ప్రియులారా, ఆచారాలను పెద్ద మొత్తములో వివరించే గ్రంథాలను వ్రాశారు. వారు లేఖనాలకు అదనముగా కలిపి దేవుని వాక్యమును నిరర్ధకము చేశారు. ప్రియులారా, ధర్మశాస్త్రానికి వ్యాఖ్యానించే స్వతంత్రత బృందంగా నాయకులుగా శాస్త్రులు మారారు. వారు కొన్ని స్వంత ఆజ్ఞలను తప్పిపోవడానికి కూడా ప్రయత్నించారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-4 వచనాలు. ప్రియులారా, యేసు అధికారంతో బోధించి శాస్త్రుల బహిరంగంగా ఆచారాలను ఖండించాడు గనుక వారు ఆయనతో విభేదించారు. వారు పేతురు యోహానులను హింసించారు. స్టెఫనును రాళ్ళతో కొట్టి చంపారు. శాస్త్రుల్లో అధికులు యేసును ఎదిరించినప్పటికీ కొందరు ఆయన్ని నమ్మారు. ప్రియులారా, బహిరంగముగా శాస్త్రులు పరిశుద్ధులుగా కనిపించారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరముగా ఉన్నాయి. వారు యేసును మెస్సయ్యగా ఏమాత్రము గుర్తించలేకపోయారు. పరిశుద్ధ గ్రంథము గురించి మొత్తం తెలుసుకోవాలనే అధ్యయనములో ఇరుక్కొని దేవునితో వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మరచిపోతే అది మనకు కూడా జరుగుతుంది. ప్రియులారా, మన తలలు జ్ఞానముతో నిండుతాయి, జ్ఞానము ఉప్పొంగ చేయను అని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, శాస్త్రుల వలె గర్విష్ఠులై తీర్పు తీరుస్తూ ఆదేశించేవారిగా మారుతాము. ప్రియులారా, వాక్యాన్ని చదువుతుండగా ఈరోజు పరిశుద్ధాత్మ నుండి పొందుకొనేలా దేవుని హృదయాన్ని సున్నితముగా ఉంచునుగాక. దేవుని వాక్యం అధ్యయనం చేస్తుండగా ఆయన్ని ఆరాధిద్దాం. ఆయనతో మనకున్న సంబంధం మనలను నడిపించునుగాక. దేవుని ఆశీర్వాదముల వైపుకు నడిపించునుగాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయనా. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో తోడై ఉండండి. పరిచర్యలో తోడై ఉండండి. ఏ విధమైన తండ్రి సమస్యలు, బలహీనతలు తండ్రి లేకుండా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను.
పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. నాయన, నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి నాయన. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృపాహస్తం నుంచమని, ఈ దిన దీవెనల చేత మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి నీ తోడై ఉండును గాక. ఆమేన్.